నాగార్జున గారి సాంగ్. ఓకే, ఐ డెడికేట్ దిస్ టు our మన్మధుడు నాగార్జున సార్ ఫేవరెట్ సాంగ్. నాకు ఇది చాలా ఇన్స్పిరేషన్ కూడా. లిరిక్స్ తీయమంటారా? వద్దొద్దు, ఇది వెరీ ఈజీ. వద్దురా సోదరా పెళ్ళంటే నూరేళ్ల మంటరా, అదరా వదరా నువ్వు వెళ్ళి గోతులో పడదరా, డోంట్ మ్యారీ హే బీ హ్యాపీ, డోంట్ మ్యారీ హే బీ హ్యాపీ, డోంట్ మ్యారీ hey be happy, don't marry, hey be happy 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 happy. వద్దురా పెళ్ళంటే అస్సలు వద్దురా. కదక్క, ఎందుకు పెళ్ళంటే మీకు అంత చిరాకు? అంతే, అదొక జైలు. దాని గురించి అసలు వద్దు డిస్కషన్, వేస్ట్ ఆఫ్ టైం. అందుకే ఈ సాంగ్ పాడారు కదా. అవును. అంటే పెళ్లి చేసుకున్న యూత్ ని ఎవరిని పెళ్లి చేసుకోవద్దని? లేదు, ఎవరి ఇష్టం వాళ్ళు, ఇది నా అభిప్రాయం. వాళ్ళు పాప చేసుకుని ఆ తర్వాత ఇదే పొజిషన్ కి వస్తారు, అది నాకు తెలుసు. సో జరగాలి మరి, లేకపోతే పెళ్లి మండపాలు వేస్ట్, గిఫ్ట్లు వేస్ట్. మరి మా అందరికి రిటర్న్ గిఫ్ట్లు అన్ని వస్తాయి పెళ్లి జరిగితే. అంటే వాళ్ళు ఆ తర్వాత పాప ఏం చేసుకోరు, కానీ రే ఎందుకు చేసుకున్నాం రా అనుకుంటారు. అది ముందే చెప్పి మనం డిస్కరేజ్ చేయకూడదు, చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇంకా అదంతా వదిలేద్దాం. నేను వదిలేద్దాం అనుకుంటున్నా. ఏం వదిలేద్దాం అనుకుంటున్నారు మీరు? నువ్వు ఏది అడగాలనుకుంటుంది. సరే, ఇంకా పర్సనల్ విజయానికి వస్తే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అందరిలాగానే నేను కూడా ఏం చదువుకున్నాను? ఎంబీఏ చేస్తే. ఓకే, నేను ఎక్కడో మన ఇంటర్వ్యూలో ఎంబీఏ చేశా అంటే మా అమ్మ ప్రౌడ్ గా చెప్పు, ఎంబీఏ చేశా నేను. మా అమ్మ కోసం చెప్పాను ఇది. ఇండియాలోనా లేకపోతే విజయవాడ? యాక్చువల్లీ స్విట్జర్లాండ్ లో యాక్చువల్లీ సీట్ వచ్చింది, కానీ నాకు అప్పుడు అబ్రాడ్ అవసరం ఇష్టం లేక నేను విజయవాడలో చదివాను అనమాట. ఇలా చెప్పమన్నారు. అంటే బేసిక్ మీరు ఫారెన్ లోనే ఉండేవాళ్ళు? అంటే అమెరికాలోనే పుట్టి పెరిగి ఉండడం వల్ల విజయవాడ వచ్చి పెరిగాను అనమాట. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ విషయం వచ్చాను. నాన్నగారు బిజినెస్, అమ్మ హౌస్ వైఫ్, వాళ్ళు తోడు నీడ. వాళ్ళిద్దరి సమక్షంలోనే ఎంతో ఇదిగా, ఎంతో గారంగా, అస్సలు గారం లేదు తెలుసా, నన్ను పిచ్చి కొట్టేవాళ్ళు. అంటే ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు, భయమేస్తుంది, అడగమంటే అడుగుతాను. అసలు ఎంత అల్లరి అస్సలు చేసేదాన్ని కదా, నేను అల్లరి చేసేదాన్ని కదా, అయినా కొట్టేవాళ్ళు. అడుగు చిన్నప్పటి నుంచి ఇప్పుడు కాలేజీలో గానీ ఎక్కడైనా లవ్ చేశారా? చేయకపోతే మనిషే కాదు. లవ్ చేయకపోతే మనిషే కాదు, వాడు చేయలేదంటే వాడు అసలు మనిషి కాదు, రాయా రప్ప అని అర్థం. లవ్ చేయాలి, కోపం రావాలి, అన్ని ఎమోషన్స్ ఉంటేనే మనిషి. మీరు లవ్ చేశారా? ఎందుకు చేయను, బరాబర్ చేసిన. ఏ క్లాసు? ఎప్పుడో అప్పుడులే, క్లాసుల్లో చేసే అంత మరి ముదురు కాదు, కానీ ఎప్పుడో ఒక వయసు వచ్చాక, అంటే యుక్త వయసు వచ్చినాక నేను కూడా ప్రేమలో పడితిని. అంటే బ్రేకప్? ఏమో నేను బ్రేక్ చేసుకున్నానేమో అని, అంత తేడా క్యాండిడేట్ కదా. అంటే బ్రేకప్ లేకపోతే ఏమో అప్పట్లో ఏదో నచ్చక అలా జరుగుతాయి. మర్చిపోయిన విషయాలు తిరిగి తోడుతున్నావు నువ్వు. He's pulling all back stories, closer stories. He's drilling and again bringing to my attention and bringing me tension. ఎక్కువ అక్కతోటి పెట్టుకోవాలనుకోవట్లేదు నేనైతే. నేను కూడా నెక్స్ట్ వెళ్ళిపోతున్నాను. ఇష్టమైన ఫుడ్ ఏంటక్క? ఐఎమ్ a foodie. పిజ్జా ఇష్టం. వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకుని, మంచిగా కూరలు వేసుకుని, రొయ్యల కూర, లేదంటే మంచి బెండకాయ, దొండకాయ, బంగాళదుంప, ఎగ్, ఇవన్నీ భలే ఇష్టం. అంటే సాంబారు, పప్పు చారు, దాంట్లో పక్కన అంత రొయ్యల కూర పెట్టుకుని తింటే ఉంటది చూడు తమ్ముడు, అరిపిస్తా. ఎలా అంటే అరిపించడం కాదు, మామూలుగా ఉండదు. ఇంకా ఏమున్నాయి అక్కడ మిగలడానికి? అన్ని ఏం చెప్పలా, మటన్ అయితే నేను అదొకటి మిగిలిపోయినట్టు. కానీ నిజంగానే వేడి పప్పుచారు అన్నంలో సైడ్ లో అలా రొయ్యలు ఇగురు. కాకినాడ అటు సైడ్ వాళ్ళకి బాగా తింటారు కదా, భీమవరం అటు సైడ్ రొయ్యలు అదిరిపోతాయి. నాకు అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటారు. భీమవరం ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళకి మనసు దిల్దారుగా ఉంటారు వాళ్ళు. మరి బిగ్ బాస్ హౌస్ లో ఏమేమి బెటర్?